బైబిల్ పఠనాన్ని ఆరంభించుకున్నాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వాగ్దానం నెరవేర్చిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మాకు ఇచ్చిన ఘనతగా స్తోత్రములు తండ్రి. రాజమైన నా దేవ, నేను నిన్ను కనపరుచున్నాను. యెహోవా మహోన్నతుడు గ్రహింప సఖ్యము కానిది, ఆయన బలవత్కారులు వర్ణిప తరము కానిది అని సెలవిస్తూ వచ్చారు. 145వ కీర్తనలో యెహోవా కలుగు వారందరినీ ఉద్ధరించువాడు, కురిగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు మీ వాక్యంలో మాకు సెలవించి ఉన్నారు తండ్రి. మీకు వందన స్తోత్రం చెల్లించుకొని ఆరాధిస్తున్నాను తండ్రి. మీ కార్యములన్నిటికై స్తోత్రం. మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఇలాగ ప్రేమించి నిరంతరం విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని కాపాడుతూ రక్షించు, ఏతుకొలుచు మోసుకొలుచు వస్తున్నదికై స్తోత్రం. మీ వాక్యాలు సెలవించినట్టుగానే శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించినట్టుగా కానీ 145వ కీర్తనలో చివరి వచనంలో సెలవిస్తూ వచ్చారు. మేము కేవలం శరీరంలో తండ్రి, అయితే మిమ్మల్ని మీ పరిశుద్ధమైన నామమును సన్నతించినట్లుగా మాకు ఇచ్చిన ఇటు ఘనతగా స్తోత్రం. వారందరిలో మీరు కాపాడి మీ కృపను గ్రహించి మీరు చేస్తూ వచ్చిన మేలన్నింటి బట్టి స్తుతిస్తున్నాను. మీ ప్రజలు మీకంట ప్రియమైన వారు, మీ ప్రజల ఎడల మీకున్న దయచూపున నన్ను మమ్మను మీరు జ్ఞాపకము చేసుకుంటున్నదిగా స్తోత్రం. బైబిల్ పట్టణంలో తండ్రి పాడుతున్న పాటల్లో వాక్యము ప్రతిదీ మీకు మహిమార్థంగా మీరు అనుగ్రహించండి. మీ పరిశుద్ధమైన సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరచండి. మీ నామమునకు మహిమ కలుగునుగా. మమ్మల్ని అంగీకరించు. కనబడిన అంధకార శక్తులను బంధిస్తున్నాను తండ్రి. మీరు మహిమ పొందండి. మీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించు స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ఫిబ్రవరి 4:12 వాగ్దానం నెరవేర్చుకుంటారు. దేవుని వాక్యం సజీవమైనది, బలము గలది, ఎటువంటి ఖడ్గము కంటెను వాడగలది, కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరంలో సెలవించారు తండ్రి. నా తలపులు మా తలపులు మీరు బాగుగా ఎరిగిన దేవుడు. అందుకే దావీదు అన్నాడు, దేవా నీ ఆత్మను యుద్ధండి, నేను ఎక్కడికి పారిపోవదునా, ఎక్కడికి పోవదునా అన్నాడు. దేవా మమ్మల్ని కనికరించి మీతో సమ్మతి గల మనసు కలిగి మీ వాక్యంలో నడుచుకున్నట్లుగా అంతకంతకు తండ్రి చీల మండలంలో మోకాలలో నడుగులోతో అన్నట్టుగా మా జీవితాలు తండ్రి ఆ నీళ్ళ గుండా ఎలా యెహెజ్కేలు మీరు నడిపిస్తూ వచ్చారు. ఈనాడు మా జీవితాలు కూడా మీరు పాలించి తండ్రి మీరు మహిమపడు. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకోండి. పరిచయం మీరు దీవించిన యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, పాట సంఖ్య 545. 545 పాట సంఖ్య.
సంఖ్య 545. ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా. పాటల పుస్తకాల్లో 458. ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా, సర్వగణితుని స్మరింతును, సర్వగణితుని స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపము లక్ష్యమించెను, నా పాపము లక్ష్యమించెను. చెరనుండి నేను మొరపెట్టగా, చెరనుండి నేను మొరపెట్టగా, పరమును నీవు తరమించెను, పరమును నీవు తరమించెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపము లక్ష్యమించెను, నా పాపము లక్ష్యమించెను. మూఢమైన సంగతులను, మూఢమైన సంగతులను గ్రహించునాట్లు ప్రభు చేయును, గ్రహించునాట్లు ప్రభు చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము లక్ష్యమించెను, నా పాపము లక్ష్యమించెను. అడుగు వాటి గర్భ ప్రభువు, అడుగు వాటి గర్భ ప్రభువు, ఆశ్చర్యకముగా దయచేయును, ఆశ్చర్యకముగా దయచేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపము లక్ష్యమించెను, పాపము లక్ష్యమించెను. ఊరకు మించిన కార్యములను, ఊరకు మించిన కార్యములను మగ ప్రభు నడిగిన నెరవేర్చును, మగ ప్రభు నడిగిన నెరవేర్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపము లక్ష్యమించెను,
కరమిచ్చు వడిగా నాకు కరమిచ్చు ఆనందమే మగదానందమే ఆనందమే మగదానందమే ఆశ్చర్యకరుడు యేసుడు ఆశ్చర్యకరుడు యేసుడు నా పాపము లక్ష్యమించెను నా పాపము లక్ష్యమించెను మునుపటి కన్నా అధికముగా మునుపటి కన్నా అధికముగా మేలుల మాకు కలుగజేసెను మేలుల మాకు కలుగజేసెను ఆనందమే మగదానందమే ఆనందమే మగదానందమే ఆశ్చర్యకరుడు యేసుడు ఆశ్చర్యకరుడు యేసుడు నా పాపము లక్ష్యమించెను నా పాపము లక్ష్యమించెను ప్రార్థనకు ప్రతిఫలము ప్రార్థనకు ప్రతిఫలము ప్రియముగనొసగు హల్లెలూయా ప్రియముగనొసగు హల్లెలూయా ఆనందమే మగదానందమే ఆనందమే మగదానందమే ఆశ్చర్యకరుడు యేసుడు ఆశ్చర్యకరుడు యేసుడు నా పాపము లక్ష్యమించెను నా పాపము లక్ష్యమించెను. ఇంకొక పాట పాడుకుందాం. నిత్యుడు యేసునే స్తుతించు అన్న పాటలో కొన్ని చరణాలు మనం పాడుతున్నామా? చూడండి, పాట సంఖ్య 472 472. ఈ పాటలో మనము మొదటి 2 చరణాలు చివరి 2 చరణాలు మాత్రం పాడుకున్నాం. మొదటి 2 చరణాలు చివరి 2 చరణాలు 472. నీచుడేసుని స్తుతించు తన సాధ్యము కొరకై నీచుడేసుని స్తుతించు మధ్యవర్తియాయి చెదరిన పరిశుద్ధులకు తమిళలో మధ్యవర్తియాయి చెదరిన పరిశుద్ధులకు తమిళలో నీచుడేసుని స్తుతించు తన
తన సాధ్యము కొరకై నీచుడి విడుదలను ఇచ్చునది విడిపించునుర పాపము విడుదలను ఇచ్చునది విడిపించునుర పాపము కడు శ్రమలనాది స్వీకరించు నది కడు శ్రమలనాది స్వీకరించు నది నీచుడే తన సాధ్యము కొరకై దీపమై చీకటి పోగొట్టును లోకమంగార నది ఆపాదలనిన్న తొలగించునది ఆపాదలనిన్న తొలగించునది తన సాధ్యము కొరకై నీచుడే సుత్తేను బోలి పగులాగుతూను మేస్తాగా చేసి ఒప్పించునది సుత్తేను బోలి పగులాగుతూను మేస్తాగా చేసి ఒప్పించునది క్రొత్త తేనెంబోలి రోచించునది హల్లెలూయా ఆమేన్ క్రొత్త తేనెంబోలి రోచించునది హల్లెలూయా ఆమేన్ నీచుడే తన సాధ్యము కొరకై నీచుడే మధ్యవర్తియాయి చెదరిన పరిశుద్ధులకు మధ్యవర్తియాయి చెదరిన పరిశుద్ధులకు తనెలలో తన సాధ్యము కొరకై నీచుడే మనం గత దినాల నుంచి పరిశుద్ధాత్మ పేర్ల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము. దాదాపు 10 పేర్లు మనం ధ్యానిస్తూ వచ్చాము. మొట్టమొదటిగా ద హోలీ స్పిరిట్ మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాము. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. రెండవదిగా మనం చూస్తూ వచ్చాము ద స్పిరిట్ ఆఫ్ కంఫర్టర్. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్, ఆయన కుమారుని గురించిన ఆత్మ. నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాము ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్.
కృపకు మూలముగా ఆత్మ. హెబ్రీ 10:29 మనం చూస్తూ వచ్చాం. తర్వాత ద స్పిరిట్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానం చేయని ఆత్మ. ఎఫెసీ 1:13 మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ద స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్, యెషయా గ్రంథము 4:4 చూస్తూ వచ్చాం. ఆ తర్వాత మనం 7వదిగా ద స్పిరిట్ ఆఫ్ బర్నింగ్, దహించు ఆత్మ. తర్వాత 8వదిగా మనం చూస్తూ వచ్చాం ద స్పిరిట్ ఆఫ్ లైఫ్, రోమా 8:2 మనం చూస్తూ వచ్చాం. తర్వాత 9వదిగా ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధపరచు ఆత్మ లేక పరిశుద్ధమైన ఆత్మ. 10వదిగా ద స్పిరిట్ ఆఫ్ లార్డ్, ప్రభువుకి యెహోవా ఆత్మ. ఆ విషయాన్ని మనం యెషయా 11:2 చూస్తూ వచ్చాం. ఈ రోజులో మనం ప్రవచితమైతే 11వదిగా ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి మనం చూద్దాం, ప్రభు సాయం చేసుకోలేదు. కాబట్టి మొట్టమొదటి ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనము ఈరోజు ధ్యానిస్తాం. గ్రహింపు కలుగ చేయు ఆత్మ. గత దినాలు మనం చూస్తూ వచ్చాము. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మనం అందరం కలిసి 2వ వచనం చదువుకుందామా? 2వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని రాయబడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఇంగ్లీష్లో తెలుగులో అలా కలిసి ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో బాగా చక్కగా వేరుగా రాయబడ్డాయి. మొదటి భాగంలో అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ప్రభువుకి యెహోవా ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అని రాయబడింది. అంటే ఇక్కడ సపరేట్గా ప్రత్యేకంగా రాయబడి ఉంది. తెలుగులో కూడా ఉంది, కానీ కలిసి ఉంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. కొంత ప్రత్యేకంగా మనం చూడడానికి ఇంగ్లీష్లో బాగుంది. సరే, మనం పోయిన వారం ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ప్రభువుకి యెహోవా ఆత్మల గురించి మనం చూస్తూ వచ్చాం. ప్రభువుకి యెహోవా ఆత్మ భయభక్తులు పుట్టించు ఆత్మ అని చూస్తూ వచ్చాం. ప్రభువుని యేసుక్రీస్తు వారు తన కుమారుడుగా ఉండి కూడా ఆయన భయభక్తులు కలిగి ఎలాగ అంగీకరింపబడ్డాడు, ఎలాగ ఆయన ఈ లోకంలో ఆయన జీవిస్తూ వచ్చాడో పోయిన 24వ తారీఖు అనుకుంటారు, 24వ తారీఖు బైబిల్ పట్టణంలో మనం చూస్తే కొంత మనకు అర్థమవుతుంది. సరే, ఈరోజు మనం 11వదిగా చూస్తున్నాం. 11వదిగా ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గ్రహింపచేయు ఆత్మ. కాబట్టి గ్రహింపచేయు ఆత్మ అన్నది నిజంగా మన జీవితాల్లో అది ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారానే మనం పొందగలుగుతూ ఉన్నాం. మీకు చాలాసార్లు చెప్పాను. మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా ఆయన మనకు వివేకమును అంటే గ్రహింపును అనుగ్రహించడానికి వచ్చాడు అన్న విషయాన్ని చాలాసార్లు మీకు చెప్పాను. సరే, ఇప్పుడు సందర్భం కాబట్టి మనం చదువుకుందామా? మొదటి యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. సరే, ప్రభు తన వాక్యాన్ని మన కొరకై తన ఆత్మతో మనకు గ్రహింప చేయుగాక. సరే, ఇక్కడ మొదటి యోహాను 5:20 అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మనం సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఈ మధ్య భాగంలో మీరు గమనించి ఉంటారు. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి, ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అండ్ హ్యాస్ గివెన్ అస్ అండర్స్టాండింగ్.
చూసారు ఈ మాట. దేవుని కుమారుడు వచ్చి మనకు గ్రహింపును అనుగ్రహించాడు, వివేకమును అనుగ్రహించాడు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామయ్యా అని దేవుని వాక్యంలో ఒకవేళ మనం చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. కీర్తనలు 82:5 మనం చూస్తే గిన రాయబడింది చూడండి. కీర్తనలు 82వ కీర్తన 5వ వచనం అందరూ కలిసి మనం చదువుకుందామా? 82:5. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశంలోకున్న ఆధారములని కదులుచున్నవి. జనులకు తెలివి లేదు ఆ మాట చూడండి. ఒకప్పుడు మన స్థితి ఎలాగుంది అంటే తెలివి లేని వారిగా, అంటే గ్రహింపు లేని వారిగా, ఆయన ఎరుగని వారముగా మనం ఉంటూ వచ్చాం. వారు అంధకారంలో ఇటు అటు ఏం చేస్తున్నారంట? తిరుగులాడుదు అని రాయబడి. ఏం చేస్తారంట? తిరుగులాడుదురు అని రాయబడి. కీర్తన 92వ కీర్తనలో మనం చూస్తే మరొక మాట ఇక్కడ మనం చూడగలం. 6వ వచనం, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అని రాయబడింది. కాబట్టి ఒకప్పుడు మనం వివేచన లేని వారిగా, పశుప్రాయులుగా మనం ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంది. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 42వ అధ్యాయంలో 18-19 వచనాలను, అలాగే 32వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలం. సరే రండి, 42వ అధ్యాయం యెషయా గ్రంథము 18-19 వచనాలు మనం చూద్దామా? రండి దయచేసి. 18. ఆలోచించుడి, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప. సరే అందరూ కలిసి 20 వచనం చదువుకుందామా? 20 వచనం, నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు, వారు చెవి యొగ్గిరి కానీ వినకున్నారు. ఆ మాట చూడండి. చెవి యొగ్గిరి కానీ ఏం చేస్తున్నారట? వినకై ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు మన జీవితాల్లో ఇటు దుస్థితిలోనే మనం ఉన్నవారు. 20 వచనంలో కూడా మనం చూస్తూ వస్తే అదే మాట రాస్తున్నాడు. 19, 20, 18 మనం చూస్తూ వచ్చినాం. గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు, చెవిటివారులారా మీరు వినుడి అంటున్నాడు ప్రభు. ఒకప్పుడు మన జీవితాల్లో చెవిటివారముగా, గుడ్డివారముగా, వివేకం లేని వారిగా, ఇటు దుస్థితిలో దేవుని యొక్క మహత్యమును, దేవుని యొక్క రక్షణను మనం ఎరుగని వారిగా ఉంటూ వచ్చాం. అందుకే ఇక 20 వచనంలో 2వ భాగంలో ఉంటాడు, వారు చెవి యొగ్గిరి కానీ వినకున్నారు. ఏం చేశారట? వారు చెవి యొగ్గిరి కానీ వారు వినక ఉన్నారు అంటాడు ప్రభు అక్కడ. అందుకే మన జీవితాల్లో గ్రహింపు చాలా అవసరమై ఉన్నది. నేను 32వ అధ్యాయం 4వ వచనం గురించి చెప్పాను కదా. ఇది యెషయా గ్రంథము 32:4వ వచనం. అందరూ కలిసి ఈ వచనాన్ని మనం చదువుకుందామా? అలాగే ప్రయత్నం చేద్దాం. 32వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 32 అందరూ కలిసి చదువుకుందామా? 32:4. చంచలుల మనసు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా చంచలులు. ఆ మాట చూడండి. ద హార్ట్ ఆఫ్ ద హ్యాస్టీ విల్ అండర్స్టాండ్ అండ్ నో. అంటే ఆయనను గ్రహించినట్లుగా అటు మనస్సు మనకు ప్రభు అనుగ్రహిస్తారంటే ఎంత ఆశ్చర్యం కదా. అందుకే మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు యోబు గ్రంథంలో కూడా చాలా విషయాలు మరి ఆయన చెప్తూ వస్తాడు. 37వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తూ వచ్చినప్పుడు చదువుతారు ఎవరైనా? యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప కార్యములను. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడంట? గొప్ప కార్యం. ఎందుకు గొప్ప కార్యాలు చేస్తాడు? ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యములు చేస్తాడు. యోబు గ్రంథంలో చాలా ఆయన కార్యం విషయమై ఎంతో వివరంగా రాయబడుతూ వచ్చింది. ఒకవేళ 26:14లో మనం చూస్తూ వస్తే ఇదే యోబు గ్రంథము 26:14
14 చదువుతారా? 26, 14 చదవండి ఒక. వారి పిల్లలు విస్తరించిన ఎడల 14 అంటే 26, 14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. అందుకే నెమ్మదిగా విను, నెమ్మదిగానే చదువు, పర్లేదు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాడిదే కదా. గర్జన చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు. చూసారా? కాబట్టి మనకు తెలుసు, ఆ మాట కూడా రాయబడింది, యెహోవా మహత్యము. ఈరోజు కీర్తన నా డైలీ పోషన్లు అదే, యెహోవా మహత్యము గ్రహింప సఖ్యము కానిదేని రాయబడింది. ఇంతని ఎలా చెప్పగలం? ఆయన బాహుబలము, ఆయన గొప్పతనము, ఆయన ఎంత గొప్ప దేవుడో అని నిజంగా వర్ణింప తరము కాదు. కాబట్టి అటు దేవుని విషయమై ఇక్కడ యేహోవా అంటాడు 26వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన కార్యములలో స్వల్పములు ఆయన గూర్చి మనకు వినపడుచున్నవి. ఎలా ఉన్నాయంట? మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం లాంటిదంట. ఎప్పుడైనా మనం మాట్లాడాలనుకున్నప్పుడు రహస్యంగా ఏం మాట్లాడతాం కదా, గుసగుస పాటిదే అంట. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ మనం యోహాను సువార్తలో చూస్తే చివరి అధ్యాయంలో ఆయన చేసిన కార్యంలో ఒకవేళ మనం చూస్తూ వస్తే భూలోకము సరిపోదంట. చదువుతారు చివరి మాట? రండి దయచేసి యోహాను సువార్త. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు, ఆ మాట చూడండి, అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను, ఈ మాట చూడండి, గ్రంథములకే సరిపోదంట. అంటే ఎన్ని గొప్ప కార్యాలు చేశారు ఆయన. సరే, మనం ముందుకు వెళ్ళాల్సింది ఇంకా రండి. తర్వాత మనం చూస్తూ వస్తే మరి ఈ గ్రహింపు ఎవరు తీసుకొస్తారు? మీకు అర్థమైందా? ఎవరు? 1 యోహాను 5వ అధ్యాయం 20 వచ్చిన మనం చూస్తూ వచ్చాం కదా, దేవుని కుమారుడు వచ్చి ఆయన మనకు వివేకమును అనుభవం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ విషయాన్ని తేటగా అక్కడ ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూడగలం. దానియేలు గ్రంథంలో కూడా మనం చూడగలం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వస్తే మరి చాలా చక్కగా రాయబడి ఉంది. మరి 9వ అధ్యాయంలో రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. దయచేసి ఇక్కడ రాయబడి చూడండి 24వ వచనం. అందరూ కలిసి చదువుకుందామా? 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి, ఆ మాట చూడండి. కాబట్టి దేవుడు ఎట్టి వాటి యందు ఎవరి యందు సంతోషించేవాడిగా ఉన్నాడు అంటే నన్ను పరిశీలనగా తెలుసుకొని గ్రహించడం బట్టి. కాబట్టి ఈనాడు మనకి ఇది అవసరమై ఉంది. ఇది మనకు చాలా చాలా అవసరమై ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మరి దానియేలు గ్రహించాడు, ఇంకా అనేక మంది గ్రహిస్తూ వచ్చారు. ఏమని గ్రహించారు? దానియేలు 9:2లో మనం చూస్తూ వచ్చినప్పుడు రండి దయచేసి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ అధ్యాయము 2వ వచనం. అతని ఏలుబడిలో యెహోవా తన ప్రవక్తను యిర్మీయాకు సెలవిచ్చి తెలియజెప్పినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని విని, ఆ మాట చూసారా ఎట్లంట? ఒకవేళ ఈ మాట తర్వాత చెప్పాల్సిందేమో. వాస్తవంగా 1 కొరింథీ 2:10లో రాయబడింది, మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఎట్లంట? ఆత్మ వలన. వాస్తవంగా ఆత్మనే, ఎందుకంటే మనం పరిశుద్ధాత్మని పేర్లు మనం చూస్తూ ఉన్నాం కనుక ఆత్మ వలనే మనం మొట్టమొదటి గ్రహించగలం. ఎందుకంటే కుమారుడు త్రిత్వములో ఏకమై ఉన్నాడు కనుక ఆయన కుమారుడిగా వచ్చి ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే
యోహాను సువార్త 16:8 మనం చూడగలం. ఏమని? ఆయన వచ్చి పాపమును గుర్చి, తీర్పును గుర్చి, నీతిని గుర్చి ఒప్పుకొన చేయనని రాయబడింది. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యం చేసేవాడిగా ఉంటాడు. ఒకవేళ మనం గత బైబిల్ పట్టణంలో మనం చూస్తూ వచ్చాం. 1 కొరింథీ 12:3 ఏమని? ఎవరయ్యా మరి ఆయనే రక్షకుడని ప్రభుని ఒప్పుకోగలడు అంటే మనం చూస్తూ వచ్చు. కేవలం ఆత్మ ద్వారానే ఒక మనుషుడు మరి ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని ఒప్పుకోగలడు తప్ప మరి వేరే వాటి ద్వారా మనకు సాధ్యం. ఇందుచేత దేవుని ఆత్మ వలన, ఆ మాట చూడండి, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనో యేసు ప్రభు అని చెప్పలేడనియు. ఆ మాట చూసారా? ఆ మధ్యలో చూడండి ఆ మాట, పరిశుద్ధాత్మ వలన తప్ప. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు అటు వివేకమును, అంటే అండర్స్టాండింగ్ను, గ్రహింపును మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు ఆత్మ వల్లనే మనం గ్రహించగలుగుతూ ఉన్నాం అన్నది మొట్టమొదటిది. రెండోది నేను ఇందాక చెప్పగానే చెప్పేశాను. ఏంటిది? 9:2 గ్రంథము వలన గ్రహించింది. ఎలా గ్రహించాడంట? గ్రంథము వలన గ్రహించింది. ఈనాడు చూడండి, దేవుడు మనకు మన సొంత భాషలో మరి మనకు ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చాడు. ఎన్నో సంగతులు మనకు నిజంగా వేల సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభం నుండి నేటి వరకు కూడా, అంతమాత్రం కాదు, భవిష్యత్తును కూడా మనం నిరీక్షించుటకు, ఆయన కొరకే కనిపెట్టుకొని ఉన్నటకు, అంతమాత్రం కాదు, భవిష్యత్తులో కూడా పరలోక రాజ్య సంగతులను, అనేక విషయాలను, భూమి ఎలాగో ఆయన ఒక చాప వలె చుట్టబోతున్నాడో అన్ని విషయాలు చాలా స్పష్టంగా ఆయన మరి తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం గ్రంథములో. ఎక్కడంట? గ్రంథములో. గ్రంథము వలన మనం గ్రహించే వారిగా ఉన్నాం. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తూ వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ముందుగానే ప్రవచనంగా రాయించి వచ్చారు. 43వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు యెషయా గ్రంథము 43:12 వచనం చదవండి. ఎవరు? ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. ఇక్కడ చూడండి, 2 మాటలు రాయబడింది. ఏంటి 2 మాటలు అంటే? ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడు నేనే. అంటే గ్రహింపు ఎవరిస్తారు అంటే ఆయనే. అందుకే దేవుని కుమారుని ద్వారానే మనకు గ్రహింపు, ఆత్మ ద్వారానే గ్రహింపు. ఇక అందుకే అంటున్నాడు 43:12 అంతమాత్రం కాదు, 52వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తే యెషయా గ్రంథంలో కూడా ఈ విషయం కూడా ప్రభు తెలియపరుస్తున్నాడు. 52 చూడండి, దయచేసి 15వ వచనం చదువుతారా? 52:15 అలాగే అనేక జనములను చిలకరించును, రాజులు అతన్ని చూచి, అదిగో చూశారు. చివరిలో అంటారు, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచుదరు. అదిగో చూశారు, తాము వినని దానిని ఏం చేస్తారంట? మరి ఎట్లా వస్తుంది? వినని దాని గురించి వింటే కదా విశ్వాసం వచ్చింది. అంటే ఆయన విషయమై ప్రవచనానుసారంగా అనేక జనములను చిలకరించును అంటే బ్రతికించును. మీకు ఫుట్నోట్లు ఏమైనా ఉందో చూడండి. విస్మయం పుట్టిస్తారు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారే ప్రకటించువాడు ఆయనే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యవన ప్రాయంలో మనం చూడగలం. మార్క్స్ వార్త 1:15 వచ్చింది. ఏమని? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు ప్రభువారే చెప్తూ వచ్చారు. కాబట్టి ఆయన యందు ఇటు రక్షణ గురించిన గ్రహింపును ఆత్మ ద్వారా మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం ఇందాకే. ఏమని? గ్రంథము వలన. ఎట్లా గ్రహింపజేస్తున్నాడట? గ్రంథము వలన మనకు గ్రహింపజేస్తున్నాడు. ముఖ్యంగా మనం ఇందాకే మరి 9:2 వచనాన్ని మనం చూస్తూ వచ్చాం. అంతేందుకు సామెతలు 29:18 నిన్న మనం చూస్తూ వచ్చాం. ఏమని? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని రాయబడింది. వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్. అంటే దేవోక్తి అంటే దైవ ప్రత్యక్షత.
అంటే దేవుని వాక్య ప్రత్యక్షత లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. వారు ఏమవుతారంట? నశించిపోయే వారికి ఉంటారంట. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ఎంతగా అందుకే గ్రంథం ఎంతగా మనం చదవగలుగుతామో అంతగా గ్రహింపు మనం పొందుతూ వస్తాం. దానియేలు అలాగే గ్రహించాడు. 70 సంవత్సరములు ఎలాగ పూర్తి అవుతున్నాయని ఎలా గ్రహించాడు అంటే గ్రంథం వలన గ్రహించాడు. అంతేందుకు కాస్త ముందుకెళ్తే కూడా అదే విషయాన్ని చెబుతున్నాడు. 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇంకా 9వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథం 9:22. నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చటకు నేను వచ్చితిని. అమ్మాట చూడండి, ఎందుకు వచ్చానంట? గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో గ్రహింపు కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎంతగా మనం ప్రార్థన చేసుకుంటామో చూడండి, ప్రభు అంతగా మన జీవితాల్లో గ్రహింపునిస్తాడు. చాలా విషయాలు మనం గ్రహింపు లేని వారిగా ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఆత్మ వలన ఆయన కుమారుని యందు వివేకం పొంది ఉన్నాము, రక్షణ పొంది ఉన్నాము. కానీ అయితే ఇంకా గ్రహింపు మనకు చాలా చాలా అవసరమై ఉంది. అందుకే గ్రంథం వలన మనం గ్రహించాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే నెహెమ్యా గ్రంథం మనం చూస్తూ వచ్చినప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలోను 12వ వచనంలో మనం చూడగలం. రండి దయచేసి నెహెమ్యా గ్రంథము 12:2 చదవండి. నెహెమ్యా గ్రంథము, ఒక్క నిమిషం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం చెప్పాను కదా, క్షమించండి. 8వ అధ్యాయము 2వ వచనం తీశారా? చదవండి తీసింటే. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడిన దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషుడు కలిసిన సమాజమంతటి ఎదుటను. 2వ వచనం మధ్యలో చూడండి రాయబడింది, మొదటి దినమున చదవబడిన దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి గ్రహింప శక్తి గల స్త్రీ. 12వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 2:12 8:12 అందరం కలిసి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి, ఆ మాట చూడండి. కాబట్టి ఆ దినాల్లో ఎజ్రా ఉంటూ వచ్చాడు. వారి మధ్యలో ఎజ్రా ఉండి మరి ఈ యొక్క గ్రహింపు విషయమై, దేవుని ధర్మశాస్త్రం రాయబడిన సంగతుల విషయమై దేవుడు ఆయన ద్వారా ఎన్నో విషయాలు గ్రహింపజేస్తూ వచ్చాడు. గ్రంథము ద్వారా, ఆ మాట మర్చిపోకండి. ఏంటిదంట? గ్రంథము వలన. ఈనాడు దేవుని ప్రజలు అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేయదు. దైవజనుడు భక్సి గారికి అందుకే ఈ విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. అందుకే ప్రపంచంలో నిజంగా ఏ దైవజనుడు లేక పాస్టర్లు ఎవరికి బయలుపరిచిన సంగతి దైవజనుడు భక్సి గారికి దేవుడు బయలుపరిచి మరి ఆ యొక్క బైబిల్ను, హోలీ బైబిల్ను, పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదవాలని మరి ఆయన ఎంతో కంఠపాఠం చేపిస్తూ వచ్చాడు. అందుకే చూడండి, దైవజనుడు ఎంతో గ్రహించాడు. సంఘం విషయమై అనేక విషయాలు గ్రహిస్తూ వచ్చాడు. అందుకే మన జీవితాల్లో మనం కూడా ఎంతగా మనం గ్రంథాన్ని చదువుతూ వస్తామో అంతగా గ్రహించే వారిగా ఉంటాం. అందుకే మనం ఇక్కడ చూస్తూ వస్తే దానియేలు అలాగే గ్రహింపు విషయం మనం చూడగలం. అంతేందుకు సామెతలో 28వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ కూడా చాలా చక్కగా రాయబడింది. ఏమని రాయబడింది అంటే చూడండి దయచేసి, చదువుతారు ఎవరైనా? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. 28:5 చదవండి ఎవరైనా. దుష్టులు న్యాయం ఎట్టిదనేది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు. చూడండి ఆ మాట. కాబట్టి మూడవదిగా మనం ఏం చూడగలమంటే గ్రంథము వలన గ్రహించాము. మూడవది యెహోవాను ఆశ్రయించువారు ఏమంటారు? సమస్తమును గ్రహించుదురు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తూ వస్తామో, ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని మనం ఆయన ఆశ్రయించి ఆయన అడిగినప్పుడు ఆయన మన అక్కడి కొద్ది మాట్లాడుతూ వస్తాడు.
ఇర్మియా గ్రంథం 33:3లో మనం చూస్తూ వచ్చినప్పుడు, రండి దయచేసి చదవండి. ఇర్మియా గ్రంథం నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. క్షమించండి, మధ్యలో నేను నీళ్ళు తాగుతూ వచ్చాను. నేను షుగర్ పేషెంట్ కాబట్టి ఇంక తప్పదేమో అనిపించింది, కాబట్టి క్షమిస్తారని నమ్ముతున్నాను. కాబట్టి మనం ఏం చూసాము? నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహింపలేని నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. కాబట్టి మనం ఆయనకు మొరపెట్టాలి. మనం ఆయన ఆశ్రయించినప్పుడు మనకు కావలసిన గ్రహింపును మన ప్రభువే మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. మూడవదిగా ఇర్మియా గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూడగలుగుతూ వచ్చాం. తర్వాత మనం చూస్తూ వస్తే, రండి దయచేసి ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము. సరే, ఇందాక మనం చూసాం 43:12 యెషయా చూసాం. ఇప్పుడు మనం ఇంకొక మాట చూద్దాం. రండి దయచేసి గ్రహింపు విషయం మనం మొరపెట్టడం అన్నది చాలా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని మనము చూడవచ్చు. 4వ విషయానికి వద్దాం. 4వదిగా మనం చూస్తూ వస్తే, రండి దయచేసి 4వదిగా మనము దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచ్చే వరకు చదువుతారా? మొదటి వచనము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. నేను చదవమంటారా? పక్కనే ఉంది నాకు. 10వ అధ్యాయం మొదటి వచనం. కాలంలో 3వ సంవత్సరమున దానియేలునకు సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధం జరుగుతున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించను. ఆ మాట చూడండి, దానియేలు దానిని గ్రహించను. 4వదిగా మీరు చూడండి. 3వదిగా మనం మొరపెట్టినప్పుడు ఎంతగా మొరపెడతాం. అందుకే చూడండి, మీరు గమనించుంటారు మోషే జీవితంలో ఎంతగానో మొరపెడుతూ వచ్చాడు. అతని వంటి మనుషుడు లేడని దేవుడే చెప్తూ వచ్చాడు. అందుకే రాయబడిన కీర్తనలో ఏమని చూడగలమంటే, మరి ఆయన మార్గము ఎక్కడుందంట? సముద్రములో ఉండనంట. ఎవరు చెప్పారండి మోక్ష నీకంటే? అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? ఎర్ర సముద్రం అయితే నిలబెట్టాడు. సముద్రంలో వెళ్ళగలరు? దేవుడు ఏదో కార్యం చేస్తాడు. ఇక్కడ రమ్మన్నాడు, వచ్చామంతే. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఆ సముద్రం వైపు చాపమన్నాడు ప్రభు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో దేవుడు కార్యం చేయాలి అంటే మనం మొరపెట్టాలి. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, దేవుని కార్యం మనం గ్రహించాలి అంటే ఏం చేయాలి? గ్రంథము బాగా చదువుతూ రావాలి. మొట్టమొదటి ఆత్మ వలన తన కుమారుని యందు మనకు వివేకమును అనుగ్రహించాలి. మనం 10వ అధ్యాయం మొదటి వచనమే కాకుండా ఇంకా దానియేలు గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు చాలా వివరంగా మనం చూడగలం. 12వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 12వ అధ్యాయం 10వ వచనం. ఆ మాట చూడండి, చాలా ప్రశస్తమైన మాట. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టులను ఈ సంగతులను గ్రహింపలేకపోవును. అన్నమాట బాగా గమనించారు. దుష్టులు ఏ మాత్రం గ్రహించారంట, కానీ చూసారా, బుద్ధిమంతులు ఏం చేస్తారంట? గ్రహించు. ఆయన రాకడ విషయమై కూడా ప్రభు నిజంగా దానియేలుకు మరి ఎలాంటి రాజ్యాలు రాబోతున్నాయో, ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో దేవుడు దానియేలుకు ఎంత గ్రహింపించాడు చూడండి. అందుకే ఈ సాయంకాల సమయంలో మనం కూడా, అందుకే ఎవరైతే దేవుని ప్రజలైన వారు పరిశుద్ధులుగా ఉండి ప్రకాశమానులుగా వారు పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నవారు అనేక విషయాలు గ్రహిస్తారు. గ్రహింపు లేని వారి కలవరపడతారు. ఈ కరోనా వచ్చింది, ఈ పరిస్థితులు ఎలాగున్నాయి, ఆయన రాకడ దగ్గర ఉందని అంటారు, కానీ నెమ్మది పొందలేరు. ఎవరు ప్రకాశమానులుగా, ఎవరు పరిశుద్ధులుగా ఆయన ఏదో ఆయన రక్త ప్రోక్షణ కింద ఎల్లప్పుడూ సహవాసంలో సిద్ధంగా ఉంటారో చూడండి, వారు దానియేలు అని గ్రహించి సంతోషించే వారిగా ఉంటారు. ఒక మాట చెప్పాలంటే ప్రభు అంటాడు, మీ విడుదల సమీపమైన కనుక మీ తలలు
పైకెత్తుకోండి అంటాడు ప్రభు. మనకెందుకు భయం? అందుకే సింహం పిల్లలు ఎదుర్కొంటాయంట, కుక్క పిల్లలు నక్క పిల్లలు ఎదుర్కోవు. ఎందుకు? సింహాన్ని మన ప్రభు ఎవరు? యూదా గోత్రపు సింహము. మనకెందుకండి భయము? ఓ దేవుని ప్రజల, ఇట్టి నిరీక్షణ, ఇట్టి గ్రహింపు మన జీవితాల్లో చాలా చాలా ఈ చివరి దినాల్లో చాలా అవసరమై ఉంది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 19వ వచనం, 2:19 చదువుతారా? ఇర్మియా గ్రంథము 2:19 చదవండి దయచేసి. నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేక ఉంటయు, బాధకును శ్రమకును కారణమునని తెలుసుకొని గ్రహించున్నట్లు. చూశారు? కాబట్టి ఈనాడు మన జీవితాల గ్రహింపు లేకపోతే మనం శిక్షలోకి వెళ్ళాల్సి వస్తుంది. సరే, 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వస్తే 23 రండి దయచేసి. ఇక్కడ 18 నుంచి చూస్తే బాగుంటుంది వాస్తవంగా, మరి సమయమైంది కనుక. సరే, 18వ వచనం చదువుదామా? 18వ వచనం, ఆ తర్వాత 20వ వచనం నేను చదువుతానండి. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవడు? నా మాటను గ్రహించున్నట్లు దాని లక్ష్యము చేసినవాడు ఎవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి వెళ్ళున దిగును. ఆ మాట చూడండి. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవరు? 20వ వచనంలో అంటాడు చూడండి, తన కార్యములు సఫలపరచు వరకును తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్యదినంలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. 22వ వచనం అందరూ కలిసి చదువుదామా? 22, 23 అందరూ కలిసి చదువుదాం. వారు నా సభలో చేరిన వారైనడలా వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉందురు. ఇదే యెహోవా. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? ఎంత మాట చూడండి. ఓ దేవుని పిల్లలారా, జాగ్రత్త. ఈ చివరి దినాల్లో మనం నిజంగా ఆయన ఉగ్రత దినాలను ఎరిగిన వారమై, ఆయన రాకడ సమీపంలో ఉంటున్న మనము, ఆయన సభలో చేరిన వారమైన మనము, ఆయన మాటలు ప్రభు మనకు తెలియజేస్తుండగా ప్రతి దుర్మార్గమును మనకు దుష్క్రియలను విడిచిపెట్టి ఆయన వైపు త్రిప్పబడు వారముగా, అనేకులు త్రిప్పువారముగా మనం ఉందముగాక. అందుకే మీరు గమనించుకుంటారు, మరి యెహెజ్కేలు గ్రంథంలో మనం అదే చూడగలం. నీతో కలిసిన వారిని ఏం చేయాలంట? నీవు సిద్ధపడము, నీతో కలిసిన వారిని సమూహమును సిద్ధపరచమాట. ఇచ్చిన దినాల్లో ఇటు గ్రహింపు కలిగి మనం పరిశుద్ధులమై ప్రకాశమానులమై మనం ఆయన సభలో నిలిచిన వారంగా ఉందముగా. ఈనాడు ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. అయితే హెచ్చరిక కలిగిన వారమై మనం ఆయనను సమీపించి ఆయన కూర్చిన గ్రహింపు, ఆయన రాకడలో కూడా గ్రహింపు కలిగి మనం జీవించదుముగా. లేదంటే మన జీవితాల్లో చూడండి, ఎంతో మనము నష్టపోయేవారిగా ఉంటాం, ఎంతో నష్టపోయేవారిగా ఉంటాం. అందుకే అలాగూ జరగకుండానుగా. మీరు గమనించి ఉంటారు ఒకవేళ. సరే, ఆ మాట మీకు చెప్పాను కూడా, ఏబు గ్రంథంలో మీకు చెప్పాను. ఆయన వచ్చు రాకడ గురించి ఎవరు తెలియపరుస్తారంట? దేవుడు ఎవరికంట? రండి దయచేసి ఏబు గ్రంథము ఇక మనం చూస్తూ వచ్చినప్పుడు రాయబడింది, దేవుడు పశువులకు తెలియపరుస్తాడంట ఆయన రాకడ విషయం. ఇదేంటి? నాకు ఆ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, దేవుడు పశువులకు తెలియపరుస్తాడా ఆయన వచ్చేది? అంటే మనుషులు ఏమయ్యారు? ఇంకా ఏబు గ్రంథం 36వ అధ్యాయం చివరి వచనం కలిసి చదువుకుందామా? 36, 33 అందరం కలిసి. ఆయన గర్జనము ఆయన ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును. ఆ మాట చూడండి, పశువులకు తెలుపుతాడు. దేవుని ప్రజలారా, పశువులకు తెలుస్తుంది. అందుకే మీరు గమనించారు లేదు, మరి సముద్రం
ఉప్పొంగుతున్నప్పుడు, భూకంపాలు వస్తున్నప్పుడు మనకంటే ముందుగా ఎవరు తెలుస్తుంది? పక్షులు. దాని చెవులకు అంత వెలికిడి దేవుడు ఇచ్చాడు. చూడండి, ఎంత ఆశ్చర్యం కదా. అందుకే ఈ సాయంకాల సమయంలో ప్రభు మనలో కూడా గ్రహింపును దేవుడు తీసుకువచ్చునుగా. అందుకే ప్రభు 37వ అధ్యాయంలో ఈ మాటలు రాయించాడు. సరే, ముగింపుకు రండి, మనము చూద్దాం. అంతకుముందు కూడా చెప్పాను మీకు ఈ విషయాలు. 37వ అధ్యాయం అందరం కలిసి 12, 13 వచనాలు కలిసి చదువుకుందామా? 12, 13 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయి. ఆయన వాడికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఎంత మంచి మాట చూడండి. ఈ సృష్టి యావత్తు కూడా ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. శిక్ష కొరకే కానీ, మేలు కొరకే కానీ, కృప కొరకే కానీ. అందుకే ఎద్దు తన కాముని నేను గాడిద తన సొంత వారి దొడ్డిని తెలుసుకుని ఉంటాయి. ఈనాడు దేవుని ప్రజలముగా లేక మనుషులముగా ఆయన సృష్టింపబడిన, ఆయన చేత సృష్టింపబడిన వారుగా ఆయన మాట మనం వినలేకపోతాం, గ్రహింపులేని వారిగా ఉన్నాం. కీర్తన మనం ఇందాకే చూస్తా వచ్చు 92. మరి పశుప్రాయులు వాటిని గ్రహింపరు. అందుకే దేవాన్ని పశుప్రాయం మీ కాళ్ళు ఎరుగుని వాడిగా ఉన్నాను. దేవాన్ని రక్షణ మన జీవితంలో మన అంతరంగంలో ఎప్పటికప్పుడు ఆ గ్రహింపును మనం ఆయనతో కోరుకోవడం ద్వారానే మనం ఆయనకు సమీపంగా ఉండగలం. తప్ప నేనేదో చేశాను, నా ద్వారా ఏదో జరుగుతుందని అనుకుంటే మన జీవితాలు మనం మోసంలో ఉన్నట్టు. కాబట్టి ప్రభు దానియేలు వలె, నెహెమ్యా వలె మన జీవితాలు గ్రహింపులకు దేవుడు తీసుకొచ్చి. ఇంకో మాట చెప్పనివ్వండి, ఆ పశువులకు ఆయన వరుసలో తెలిసినట్టుగా దేవుడు మనకు కూడా తెలిసింది. రండి ప్రార్థన చేసుకోండి. పరలోకమున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీకు వందన స్తుతులు చెల్లించుకుని ఆరాధిస్తున్నాను. మీ నామాలు మేము ఎరుగునట్లుగా మీ కుమారుని పంపి ఆయన ద్వారా మాకు ఇచ్చిన గ్రహింపుగా ఇస్తుంది. అలాగే మీ గ్రంథం వల్ల కూడా మేము గ్రహించినట్లుగా మీ పరిశుద్ధాత్మ వల్ల కూడా మొదటి కొరింథీ 2:10 ప్రకారంగా మనకైతే దేవుడు తన ఆత్మ వల్ల గ్రహించి ఉన్నాడని, గ్రహింపజేసి ఉన్నాడని మీరు తెలియపరిచిగా మెట్టుపెట్టుకు దుష్టులు న్యాయం ఏంటిది గ్రహింపరు, ఆయన ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు అని చెప్పారు. అందుకే ఇర్మియా 33:3 చెప్పారు, నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియచేసేదను అన్నారు. 4వ మీరు జ్ఞాపకం చేశారు, పరిశుద్ధులు ప్రకాశమానులై వాటిని గ్రహించెదరు. దేవా, మీరు అక్కడ దినాలను గ్రహించరు, సిద్ధపడి ఉండటం, నాతో కలిసిన సమూహాన్ని సిద్ధపరచడం, అటు ఆధిక్యత నాకు కూడా దయచే. ఎన్నోసార్లు నేను కూడా మంతుడిగా ఉన్నాను తండ్రి, నా కన్నులు ఇంకా తెరవచ్చు. మీ గ్రంథంలో రాయబడిన సంగతులను దానిని గ్రహించగలిగాను. అటు గ్రహింపు నాలో అధికించి మీ వాక్యం మీరు దీవించిన మీకు వందనం చేయవచ్చు. మా ప్రతి బలహీనతలు కూడా మీ శక్తినిచ్చి నిలబెట్టి మీరు వాడుకున్నందుగా స్తుతిస్తూ తండ్రి కృప చూపించు. వారందరి కుటుంబంలో మీరు సహాయపడుతున్నందుగా స్తుతిస్తూ రేపు సిస్టర్స్ మీటింగ్ కొరకే సాయంకాలం సిద్ధపరచండి. మీరే మహిమపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో స్తుతించి శనివారం ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపరచండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటని కంటే ఊహించుకోవటాన్ని కంటే అత్యధికంగా చేయి శక్తి గల దేవుడు క్రీస్తు మూలముగా సంఖ్యలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే.
Praise the Lord.